శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి ఈ పక్షంలో అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. సో ధనయోగం అన్నప్పుడు ఒక విధంగా కేవలం రూపాయలే కాకుండా జాతకుడు తన యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు, మంచి అవకాశాలు రావడం, ఇవి కూడా ధనం కిందే అవుతుంది. అంతెందుకు, మీకు బాగా ఆత్మీయులైనటువంటి మీ స్నేహితులు, చాలా కాలం దూరంగా ఉన్నటువంటి మీ ఆత్మీయులు మిమ్మల్ని కలుసుకున్నా, మీ గృహానికి ఇచ్చేసిన, అది కూడా ఒక ధనయోగం లాంటిదే. అంటే ఒక సంతోషం, ఆనందం కలిగించేది కూడా ధనయోగం కిందే రావడం జరుగుతుంటుంది. మరి ఈ రాశి వారికి చాలా ధనయోగాలు ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది. ఒకటి, అందులో ధనస్థానంలోనే లాభాధిపతి రవి ఇంచుమించుగా ఈ పక్షం అంతా సంచరించడం జరుగుతుంది. సో రవి ధనస్థానంలోకి వచ్చినప్పుడు ఏముంది, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి, విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే మరి మీ తండ్రి గారు, తండ్రి సమాన వ్యక్తిలో మీకు సహాయపడతారు. లేనప్పుడు మీ సంతానం కూడా సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అని, మరి రవి భగవానుడు ధనస్థానంలో ఉంటే ధనానికైతే కరువే ఉండదు. దానికి తోడు భాగ్యాధిపతి బుధుడు వక్రించి ధనస్థానంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా వ్యయాధిపతి వక్రించినప్పుడు లాభాధిపతిగా మారడం జరుగుతుంటుంది. అటువంటి బుధుడు కూడా ధనస్థానంలో ఉండడం, బుధుడికి ఒక అది బలహీనతో అదృష్టం, కానీ ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకేం నిర్మామాటంగా మొగమాటం లేకుండా ఇచ్చేస్తుంటాడు. లాభాధిపతితో కలిసి వక్రించి ఉండడం వల్ల మామూలుగా ఇచ్చే ఫలితం కన్నా అనేక రెట్లు ఫలితం రావడం జరుగుతుంది. అంటే భాగ్యం అంటే అదృష్టం, అలాగే ఫైనాన్స్ సౌకర్యం. ఇది విద్యార్థులకి అనూహ్యంగా విద్యలో మంచి ప్రదర్శన, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు రావడం జరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మీ యొక్క టాలెంట్కి అదృష్టం కలిసి వస్తుందన్నమాట. ఈ కారణం వల్ల మీరు ఒక పెద్దవానికి దృష్టిలో పడి మీకు ఆదాయం, ఇప్పుడు మీరు ఒక 50% ఆదాయం సంపాదిస్తే అది 150%గా మారే అవకాశం ఉంది ఈ యోగం వల్ల. సో ఇది ఓకే. దాని తర్వాత రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ మిత్రస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మరి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడో జాతకుడికి సౌకర్యాలు పెరుగుతాయి, వాహన యోగం దొరుకుతుంది, గృహంలో సౌకర్యాలు పెరుగుతాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి భోజన సౌకర్యం, వసతి సౌకర్యం లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా జాతకుడు మరి ఎప్పుడైతే హోదా పెరుగుతుందో కంఫర్ట్స్ కూడా పెరుగుతాయి. దానికి అదనంగా కుజుని యొక్క దృష్టి చతుర్థం మీద పడుతుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపతి, రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడి మీద ఏర్పడడం వల్ల ఒక విధమైనటువంటి సడన్ గెయిన్స్, ఆకస్మిక లాభం అన్నది రావడం జరుగుతూ ఉంది. ఆ కారణం వల్ల జాతకుడు మీ యొక్క స్థిరాస్తితో భూమిలో ఎక్కువ విలువ పెరగడం వల్ల కానీ, అలాగే మీరు ఏదన్నా ఒక కళారంగంలోనో ఏదన్నా ఒక నైపుణ్యం గల వృత్తిలో ఉంటే మీ యొక్క రెమ్యునేషన్ కూడా అనూహ్యంగా పెరిగి మీరు మామూలుగా తీసుకున్న దానికన్నా 4-5 రెట్లు పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఆదాయం లభిస్తుంది. ఈ సమయంలో మీకు మరి సొంత గృహం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి గృహంలో కొంత ఆధునిక సౌకర్యాల గృహంలో ప్రవేశించవచ్చు. లేదంటే మీరు గవర్నమెంట్ సర్వీస్లోనో పాలిటిక్స్లోనో ఉంటే ప్రభుత్వమే మీకు ఒక గృహాన్ని ఏర్పాటు చేయొచ్చు. మొత్తం మీద సౌకర్యాలు పెరుగుతాయి, మనీ రొటేషన్ పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నా కూడా దశమస్థానంలో కుజుడు దిగ్బలుడు ఇవ్వడం వల్ల ఉచ్చ ఫలితాలు లాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా నిజాయితీగా ఉంటారు, టైం టు టైం వర్క్ చేస్తారు, మంచి ఎంప్లాయీగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మీకు అష్టమంలో గురు సంచారం రోహిణి నక్షత్రం మీద ఉండడం వల్ల మీకు ఆయుష్ పెరుగుతుంది,
మంచి కార్యక్రమాల యందు ఆసక్తి కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సమయానికి మంచి భోజనం లభిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్‌గా ఈ సమయంలో మీరు ఆహారంకి ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతూ ఉంటది. అలాగే ఎక్కువగా దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ జాతకుడికి ప్రస్తుతం ఈ రాబోయే 15 రోజులు జాతకుడు ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యంలోనూ, పుణ్యక్షేత్రంలోనూ పాల్గొనడం జరుగుతది. అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటదంటే, మరి కుజుడు ఈ పక్షమంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల, అది సహజ చతుర్థ స్థానం అవ్వటం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటది. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటది. ఒక స్థిరాస్తి కొందామన్నా, ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా, గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే కుజుడు వీక్‌గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి. చిన్నదానికి, పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటది. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటదన్నమాట. అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు. అలాగే శుక్రుడు, కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటది. సో, ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 7వ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి, వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ, దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో, అంటే ఎక్కువగా తేనె, చెరుకు రసం, బెల్లం పానకం, చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం, నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం, అలాగే వివాహంలో సమస్యలు ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే, అలాగే పిల్లలకు కలగకపోయినా, పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా, అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు, గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.